హలో అందరికీ వెల్కమ్ టు దండే వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మేము వెళ్తున్నాము టైమ్స్ స్క్వేర్ దగ్గరికి. మేడం టుసాట్స్ నుంచి టైమ్స్ స్క్వేర్ దగ్గర వెళ్తున్నాము అన్నమాట. దెర్ ఇస్ సో మెనీ డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయి స్ట్రీట్స్లో. సో మచ్ ఫుడ్, ఏమేమి ఉన్నాయి, ఇంకా షాపింగ్ ఉంది, మ్యూజిక్ ఉంది. అండ్ దెన్ ఫుడ్ స్మెల్ మాత్రం చండాలంగా ఉంది. అలా ఉంది న్యూయార్క్ ఎక్స్పీరియన్స్ మీకు స్ట్రీట్స్లో. క్రేజీ టామ్స్ ఉన్నాయి. మీరు కార్లో వస్తున్నారు అంటే రిజర్వ్ పార్కింగ్ ఉంటుందన్నమాట. ఆన్లైన్లో తప్పకుండా బుక్ చేసుకొని పార్క్ చేసుకోండి. ఇలా స్ట్రీట్స్లో మాత్రం అస్సలు పార్క్ చేయొద్దు మీ కార్స్ని. టైమ్ నైట్ 11 o'clock అనమాట. 11 o'clockకి స్ట్రీట్ అంటే ఎంత మంది ఉన్నారంటే, మేము ఇక్కడ టైమ్స్ స్క్వేర్ మ్యాప్లో పెట్టుకొని వాక్ చేస్తున్నాం అనమాట స్ట్రీట్స్లో. బట్ రీచ్ అని చూపిస్తుంది కానీ మాకు టైమ్స్ స్క్వేర్ ఎక్కడ కనిపించట్లేదు అని సర్కిల్స్ మొత్తం తిరిగి చూస్తున్నాం అనమాట. చూస్తే మేము ఎదురుగానే ఉన్నాము. సో వచ్చేసామన్నమాట. స్ట్రైట్గా కనిపిస్తుంది కదా కోకోకోలా హోల్డింగ్, అదే అన్నమాట టైమ్స్ స్క్వేర్ సెంటర్. ఏంటి ఇక్కడ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఇంకా ఇట్లా కార్టూన్ డ్రెస్సెస్ వేసుకొని ఉన్నారనమాట. వాళ్ళే మన దగ్గరికి వచ్చి హాయ్ హనీ కెన్ వి టేక్ ఏ పిక్చర్ అని చెప్పి అడుగుతారు. కానీ దాని తర్వాత డబ్బులు కూడా అడుగుతారు అనమాట. సో బీ కేర్ఫుల్. మేము టైమ్స్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు జస్ట్ వెళ్ళి ఒక పిక్చర్ తీసుకొని వచ్చేద్దాము అని వెళ్ళామన్నమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మాకు చాలా చాలా సర్ప్రైజెస్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ సర్ప్రైజెస్ ఏంటి అనేవి ముందు ముందు మీరే చూస్తారు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 అవుతుంది అనమాట. సో 11:30కి ఇంత క్రౌడ్ ఉందన్నమాట. 11:30 కనే కాదు, టిల్ 2 o'clock 3 o'clockకి కూడా టైమ్స్ స్క్వేర్ దగ్గర ఇంతే క్రౌడ్ ఉంటుంది. ఇదే మ్యూజిక్తో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడే మనకి ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ డాన్సర్స్ అందరూ ఇక్కడే రీల్స్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని కూడా మనం చూడొచ్చు. సో వీళ్ళందరూ టైమ్స్ స్క్వేర్ విజిట్ చేసే వాళ్ళతో కూడా ఇన్స్టెంట్గా అక్కడే చిన్న కొరియోగ్రఫీ లాగా చేసేసి వెంటనే డాన్స్ రీల్ చేస్తారనమాట. అది చాలా బాగా అనిపించింది నాకు. సో ఇక్కడ ఏంటంటే మేమందరం ఒక ఫ్యామిలీ పిక్చర్ తీసుకుందాము అనుకుంటున్నాం అనమాట. చూసారా మా వాడి ఫేసు? పాపం ఆల్మోస్ట్ 4 days నుంచి నైట్ 12-2 వరకు తిరిగి అలసిపోయి డల్గా ఉన్నాడు. సో ఇదే అనమాట మేము తీసుకున్న పిక్చర్. Say hi. Say hi. Say hi. Say hi. Say hi. Hi. You been ah. Say hi. Okay, What's your better. name? Can you say Say your name? Luigi. Say Luigi. Thank you. I'm John. I'm John C. Say Say- I'm John C. Say Anansi. Hey. Go Luigi. Go Luigi. Go Luigi. Go Luigi. Hey. Just send the photos for billboard కి ఫొటోస్ పంపించాము. సో వెయిట్ చేస్తున్నాము అనమాట. మా ఫొటోస్ ఆ బిల్ బోర్డ్ మీద ప్లే అవుతాయి ఇప్పుడు. సో వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు ప్లే అవుతాయా అని. లుక్ ఎట్ ద టైమ్. నో ఎంత మంది వెయిట్ చేస్తున్నారు ఫొటోస్ బిల్ బోర్డ్ మీద వస్తాయని. సో మేము కూడా అందరిలాగా వెయిట్ చేస్తూ కూర్చున్నాం. గుడ్ థింగ్ వీ గాట్ సీట్స్ ఇక కూర్చోడానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ నడిచి ఎంత దూరం నడవాలంటే టైమ్స్ స్క్వేర్కి ఇంకా వస్తే క్యాబ్స్లో రావాలి, లేదంటే వాక్ చేసుకుంటూ రావాలన్నమాట. సో వాక్ చేసి వచ్చి వస్తున్నాయి ఫొటోస్. ఇక్కడ మేము టీ మొబైల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట.
సో మేము అక్కడున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఫొటోస్ పంపిస్తే ఒక జస్ట్ 15 minutes తీసుకున్నారు అంతే. మా ఫొటోస్ బిల్ బోర్డ్ మీద ప్లే అయ్యాయి అన్నమాట. అవి ప్లే అయినప్పుడు మాకు వచ్చిన ఆనందం ఉంది చూశారు, నెక్స్ట్ లెవెల్ గురువుగారు. నేను చాలా వీడియోస్లో చూసినప్పుడు చాలా బిగ్ ప్రాసెస్ ఉంటుందేమో, మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలేమో అని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ 5 minutes ప్రాసెస్ అంతే. వాళ్ళు ఇచ్చిన క్యూఆర్ కోడ్కి మనం ఫొటోస్ పంపిస్తే చాలు. మనం డ్రీమ్ కమ్ ట్రూ అంటాం కదా, అలాంటి సిచ్యువేషన్ అన్నమాట ఇది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. టైమ్ స్క్వేర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇలాగా మన ఫొటోస్ బిల్ బోర్డ్ మీద ప్లే అవ్వాలి అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా జస్ట్ 5 minutesలో ఇలా అయిందనమాట. ఇక్కడ వెనక బిల్ బోర్డ్తో పాటు ఫోటో తీసుకోవాలని మా ఫోటో కష్టాలు అనమాట. పర్ఫెక్ట్. Yes, we got it. అందే నితో T-Mobile వాళ్ళు look at us. బిల్ బోర్డ్ మీద ఒక్క నిమిషం. ఇక్కడ కనిపిస్తున్న అతని పేరు యాచర్ అనమాట. హీఈస్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ దెన్ డాన్సర్ అనమాట. తిను అందరికీ అంటే డాన్స్ నేర్పించి తనతో పాటు డాన్స్ ఒక రీల్ చేస్తారనమాట. సో మా పాప కూడా తినితో డాన్స్ వేసింది అనమాట. మీరు నా ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అయితే చూసే ఉంటారు డాన్స్ వీడియోని. ఇక్కడ వీళ్ళు ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. న్యూయార్క్ అంటేనే డిఫరెంట్ పీపుల్, ఇంకా డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. దానిలో వీళ్ళు కూడా అన్నమాట. చూసారా ఈ యాక్ట్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో, అసలు చాలా క్రేజీగా ఉంది కదా. వీళ్ళని చూసి హర్షిని కూడా నేను చేస్తా అనింది. చూద్దామా ఎలా చేసిందో. వీళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. హర్షిని ఒక్కసారి అడిగింది అండ్ దెన్ వాళ్ళు జస్ట్ 2 minutesలో వచ్చేసి రీల్ చేసేసారు. సో నైస్ అనిపించింది. టైమ్ స్క్వేర్ అయిపోయింది. మేము ఇంటికి బయలుదేరుతున్నాం, లైక్ హోటల్కి బయలుదేరుతున్నాము. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు పార్కింగ్ వాకింగ్ అనమాట. కానీ వేర్ ఫైండింగ్ ఫర్ ఫుడ్ ట్రక్ ఆల్సో, ఇండియన్ ఫుడ్ ట్రక్. ఈ టైంలో న్యూయార్క్ స్ట్రీట్లో ఇండియన్ ఫుడ్ ట్రక్స్ ఉంటాయా అంటే ఉన్నాయన్నమాట. టైమ్ స్క్వేర్కి ఒక 2 streets పక్కనే మన ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్లు మన ఇండియన్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము పార్కింగ్ లాట్కి వెళ్ళి కార్ తీసుకొని మన ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. మా బాబుకి ఇండియన్ ఫుడ్ తినాలి అని క్రేవింగ్స్ అనమాట. సో అందుకే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫుల్గా రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళాలన్నమాట. సో సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్.